ఆడ లేపుతచ్చి మళ్ళీ ఈడ కులుకుతానవా కులుకులు ఎప్పుడు పండుడేనా సోయి ఇంకేం సోయి లేదా తెల్లని దాకా తెల్లగలి తాగాలి అది అరేదాకా పొద్దున్న దాకా వండాలి పొద్దు చూడు ఎంత అవుతుందో 9, 8 అవుతుంది నీకు ఇంకా తెలియవల్లే పండు అంటే మంచిగా అంటాడు మొద్దు అన్నట్టు ఇంత ఏ పని శాత కాదు ఇయ్యాలా అక్కడి పోయి కూరగాయలు పట్టుకురా పో ఏం పని చేసే శాత కాదు మన్ను శాత కాదు తినుకుంటే వండుమంట తిరుగుమంట తిరుగుతాడు దున్న పొద్దురినట్టు నా పాన పోతుంది చేసి ఏంది ఏంది బాగా చూస్తున్నావు ఇంకా సూపులే తప్ప నువ్వు దేనికి పనికిరావు కానీ పో నిద్ర మొహం పెట్టుకొని చాయిట కులుకుతాండి ఈడ నీ సంగతి చెప్తావు అసలు మోడన్న విలువే లేకుండా అయిపోతాను అలసైపోతానా ఏదో పని చూసుకుని దీని రోగం తిప్పుతావు ఇక బొమ్మ ఆడింది ఆట అవుతుంది పాడిందే పాట అవుతుంది పది అవుతుంది ఇంకా అత్తలేడు అప్పుడెప్పుడు వచ్చిన్నా ఛీ బాయ్ ఎప్పుడు బాయ్ పోతే మా ఊరు వస్తుంది బాయ్ అవునా ఇదేనా మీ ఊరు ఇదే బాయ్ మా ఊరు అరే మొత్తం గిల్లి ఉన్నది అనుకో బాయ్ మీ ఊరు ఉమ్ము రేపుతా బాయ్ అరే సరే దింపుదాం ముంగడ పోయినాక దింపుదాం ఖాళీ బొరాన్ బాయ్ పొరాన్ అంటున్నా నేను కూడా బాయ్ మన బండికి ముంగడ ట్రాక్టర్ టైర్లు వేపియాలి బాయ్ మాడిఫై వేపియాలి రాత్రి కాదు బాయ్ లారీ టైర్లు వేయించుదాం సరే దీనికన్నా ఫోన్ చేద్దాం హలో హలో పుట్టి బంగారం వాట్ ఆర్ యూ డూయింగ్ నూరుడింగ్ పుంటికూర తొక్కు విత్ వేడన్నాం కమ్మగా ఉంటుంది నాకైతే పుంటికూర కంటే నువ్వే కమ్మగా ఉంటావు నీకేమో పుంటికూర అంటే ఇష్టం నాకేమో నువ్వు అంటే ఇష్టం ఈ సలపడైతే చాలు గాని ఇప్పుడు నేను పోరగలతో ఏం మాట్లాడుతున్నావు అంతా చీచి నేను ఆడుకోలే ఈ కుప్పిగొత్తులు బంద్ చేయి ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకుంటేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే లేదు తొందరలోనే పెద్ద నౌకరు కొడతా మీ ఇంటికి వస్తా మేయతని ఇంగ్లీష్ లో ఇరగదీస్తా నువ్వా ఇంగ్లీషా నరకుడికేం తక్కువ లేదు నీకు అని నీకు చెప్తా అర్థం కదా ఏమో తూతా అనుకుంటా ఒక్క నిమిషం అమ్మలేత మంచిది ఉండు నమస్తే అన్న బాయ్ మీ ఓడేనా మావాడే బాయ్ బాయ్ నమస్తే బాయా రసూల్పుర అనంత్ అంటారు బాయా వీలు మా గురువురా కాదన్న గిట్టదనే ఏందన్నా ఆ ఇంకేంది షెడ్ ఏంది ఆ షూస్ ఏంది మోడల్ బాయ్ ఈ ఊరలతో నీదే ప్రాబ్లం బాయ్ డెవలప్ గారు అప్డేట్ కాలి బాయ్ ఏంది బాయ్ మీరు బొరాన్ అంటున్నా బాయ్ పాయింట్ వేసుకుంటే ఈ షెడ్ వేసుకొని వచ్చినావు బాయ్ ఇట్లనే ఉంటది బాయ్ ఇది ట్రెండ్ తెలియదా గుండెలు పెట్టా లే బాయ్ లే భయా మోడల్ అంటారు హైదరాబాద్ లో ఇట్లనే ఉంటారు బాయ్ మోడల్స్ ఏమైందని నాకు అర్థమైతలేదు చలో బాయ్ మళ్ళా మనం కలుస్తామో కలవామో అట్లా ఒక డైలాగ్ వేసేసుకుందాం ఓకే బాయ్ భయా కొంచెం ఒక వీడియో తీయవా అరే తీ బాయ్ అరే ఒక రీల్ గిట్టదరేంది నాకు అర్థమైతలేదు పిచ్చోళ్ళు రేంది అది తీ బేటి పడది నా వెనకాల ఉంది బస్ స్టాప్ నేను ఫైటింగ్ చేసేప్పుడు వద్దురా బేటే డోంట్ స్టాప్ అక్కడ से ఆపినావు అనుకో నీ లైఫ్ కు పెట్టేస్తారా బేటే పులి స్టాప్ చల్ హాట్ చాలే బాయ్ ఎట్లింది బాయ్ కాళ్ళు చూపిడిందా పిచ్చిగిట్టలేసింది ఏంది మీకు రీల్ అరే బాయ్ ఇట్లనే ఉంటది బాయ్ హైదరాబాద్ లో మోడల్స్ అంటే తెలియదా బాయ్ నీకు ఎవడు ఏంది ఇది అరే బాయ్ తెలిసా హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ బోరబండ మొత్తం ఇట్లనే ఉంటది బాయ్ రామ్నగర్ మనది అరే ఎందుకు గరం అవుతున్నావు బాయ్ మొత్తం పెద్ద అవుతున్నావు బాయ్ లాస్ట్ నీ కోసం ఇంకొక డైలాగ్ వేసేసుకుంటా బాయ్ ప్రేమతోటి బాయ్ ఇంకో వీడియో తీ బాయ్ ఎందుకు అట్లా చేస్తున్నావు అరే తీ బాయ్ ఎందుకు అట్లా పెద్ద అవుతున్నావు पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती अगर से रत्तू बाइक मारे तो पूरा गैंग निकलती सुनामा चॉकलेट चल हट ఎవర్రను కాలు చెప్తాను అరే బాయ్ వీడియోలో అట్టనే ఉంటది బాయ్ లాస్ట్ కి ఇట్లా అన్నాలే అదే ట్రెండ్ ఇట్లా ఫ్యాషన్ ఊరు దాటం అర్థమైందా అరే మున్న బేటి మనోడే బేటి అరే గరం అవుతున్నా ఎందుకు బాయ్ అట్లా హలో రత్తు బాయ్ కలుద్దాం బాయ్ మళ్ళా ఫోన్ చేయి రిటర్న్ హైదరాబాద్ ఎప్పుడు విలేజ్ మొత్తం హైదరాబాద్ రోల్ మోడల్ చేస్తా బాయ్ బాయ్ కి మన మొత్తం అలవాడి మొత్తం గరం అవుతాడు ఠీకే బాయ్ ఠీకే హలో బాయ్ బాయ్ మిలింగే ఫిర్ మిలింగే
అరే అరే ఒరే అరే పిచ్చేసింది బాయ్. ఇగో కూరగాయలు తెచ్చిన నడు తెచ్చినవా? కూర అండాలి చెప్పనా? వండుకోపో. ఏయ్ ఏది కూరగాయలు తెచ్చినావా లేకపోతే వాళ్ళు కొసరేసిన ఇట్లా పట్టుకొచ్చినావా? ఏవి కూరగాయలు ఏవి ఇలా? చూడ మంచిగా కూడా ఉన్నాయి. చూడండి చూడు, ఇచ్చిన పైసలు పట్టుకొని బగ్గ తాగొచ్చినావు కదా. కూరగాయలు ఏమంటే ఏదో వాళ్ళకడ వీళ్ళకడ ఇంకా కొసరు పట్టుకొని వచ్చినట్టున్నావు. ఇలా కూరగాయలు గివా గిరెండు టవా. అయ్యో ఈ సంచి చినిగింది కదా. ఈ సంచి చినిగింది కూడా నీకు సోయలేదా? కూరగాయలు ఏమంటే ఏడ వారేసుకుంటూ వచ్చినా? కొన్న కూరగాయలు రోడ్ పట్టు వారేసుకుంటూ వచ్చినావా? కిరిమంట తింటావా? మొహం పెట్టుకొని కూరగాయలు కొన్న సోయలేదు, అల్లకెళ్ళి పోయింది సోయలేదు. ఇగో చూడు ఇట్లా నా సంచి గింతగానో రంధ్రం మీద నీకు ఇది కూడా తెలియదా? ఎట్లా ఎట్లా చెప్తాడు చూడు. నీకు పొద్దుగాల సంచిచ్చినప్పుడు తెలియదా అని రంధ్రం ఏందా మంచిగా ఉన్నదా అని షీక్పోయిన సంచి నన్ను తిరుగుతాను ఏందే? అలసగా కనిపిస్తానా నీకేమన్నా? అది సంచి నువ్వు చూసుకోవా? కూరగాయలు తీసుకురాగా ఎవరు చూసుకుంటారే? చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారే? నీకు నీకు అంటే నీకు నిలబడి కూడా నిద్రపోతున్నావా? నిన్నే ఎట్లా చెప్తాను చూడు నిద్రమోహం పెట్టుకొని. నీ నిద్రమోహాల కట్టే ఓ కూరగాయలు తెమ్మంటే తేని చాట కాదు, తినమాట తింటాడు, పండమాట అంటాడు. నువ్వు గొండలు ఎట్లా చెప్తాను ఇప్పుడు బల్లి గుడ్లు పెట్టుకొని అందుకొని చంపుతా నీ మొహం దోమా. ఆచారం పాడుగా న్యాయంలో పడ్డట్టున్నది. ఎట్లయితే నాకు పొద్దున పో పండుపో మళ్ళా పోయి. బా సన్నగా వానొస్తుంది. ఇప్పుడు ఒక రీల్ చేస్తే మస్తు ఉంటుంది. ఏ అరవింద్ బాయ్ ఇటు రా బాయ్, ఒక రీల్ చేస్తా వీడియో చెప్తారా? ఏడుదానా నీకేం పనిలే నా ఊరికే వీడియో అనుకుంటుంటావు. అరే ఒక 5 నిమిషాలు తీరాదు బాయ్, ఏ గరం కాబట్టి మంచి డైలాగ్ చెప్తా బాయ్. 1 2 3 చెప్పు బాయ్. సరే రెడీ, ఒక్క నిమిషం ఆగు. 1 2 3 యాక్షన్. బర్రె లెక్కున్నాడు, బలం లేదనుకుంటున్నావురా? ఒక్క గుద్దు గుద్దితే గాల్లే కలవాలి. ఎట్లున్నది బాయ్ మన యాక్టింగ్? మీకు నచ్చినా నచ్చకున్నా ఒక చిన్న లైక్ కొట్టండి. ఒకసారి ఫోన్ చేద్దాం. ఒకసారి చూద్దండి. ఒక్క నిమిషం. అరే వా సూపర్ వచ్చింది. హలో ఏం ఇస్తున్నావు రకరాడా? ఏం లేదు, మా ఇంటి పక్కన ఉంటే వేస్ట్ గాడి వీడియో ఇద్దామంటే తీస్తాను. ఏం లేదు తీ. ఒక డాన్స్ ఫోన్ కట్ చేయి. సరే అని మళ్ళీ తాగా. ఫోన్ కట్ చేయి. ఏంది బాయ్ నువ్వు ఇట్లా మళ్ళీ తాగు. అయ్యో ఈ నలవకపోటుకి ఏ పుట్టిందో. ఒక డాన్స్ చేస్తా పోయి. చలో చలో మంచిగా 1 2 3. మంచిగా తల్లినవుగా నువ్వు నాకు. 1 2 3. ఓ పని లేదు మన్ను లేదు, ఓ చెడుతోటి వీడియో తీసుకుంటుంటాడు వారా. చింతమట్టున్నట్టున్నాడు. ఆ బట్టలు చూడు, ఆ అంగి చూడు, ఆ కథ చూడు. ఏందమ్మా అట్లా మాట్లాడతాను? పట్నంపై నేర్చుకున్నది గిదేనా? ఏమవుతున్నామా? ఏంద్రా వరతనమంటావు? ఓ పెళ్ళం లేదు, ఓ పిల్లలు లేరు, ఏం లేదు, మొట్టున్నట్టున్నాడు, ఒక్కడే తిరుగుతాడు. మనం ఎట్లా బతుకుతాం రా? నువ్వు వర్రా కాదు అన్నా. మనం బయటకు వందా ఇడుంటే ఊరికే తలగా నొప్పి. అగో మళ్ళా బాయ్ అని తీసుకుపోతాండే దేవుడా. అయ్యో వీడు నా లెక్కనే ఉన్నాడు పాపం. దీన్ని పువ్వునుండే మొత్తం ఎట్టుడుతున్నాడు గయ్యాడి గంప వాని మీదకి. దాందే పెడతాను ఆ ఇంట్లో కూడా ఎంతగా తిరుగుతాంది. అన్న వేసుకురాబా. ఇగో బొచ్చడు పురుగులు పడ్డాయి మినపప్పుల దోశలు పోసుకుందామంటే.
ఏంది చూస్తానో తినక తిను. ఇది కూర నాకేనా? నీకే. ఎంత వేసినావే? చిన్న పొలగానికి వేసినట్టు వేసినావు. అయ్యో మొగడా, నువ్వు ఎన్ని కూరగాయలు తెచ్చినావు? నువ్వు తెచ్చిన కూరగాయల తీరు నేను కూర వండినా. అదే అయింది, ఉడికితే ఏ పాట అయింది? 2 టమాటాలు, 4 మిరపకాయలు, బాట పొంట అన్ని పోలు పోసుకుంటూ రాకపోయినావు. ఇంకా గాయంత పెట్టుడే ఎక్కువ. ఓ పని చేసింది లేదు, పీకింది లేదు, నీకు తిండి దాంట్గా. తిను, మళ్ళా చూడక చక్కగా తిను. ఇంట్లో ఏం కూర ఇవ్వాలి, ఏం లేదా? పొద్దు పట్టుకునే పోయింది. తినబుద్ధి అయితే లేదు, తొక్కుతోని ఏమి లేదు. ఈ బుజ్జి అన్న కూర వండిందో? ఓ బుజ్జి ఉన్నా? చూస్తాడు, నీళ్ళు కూడా పెద్దది. బుజ్జి రా లచ్చవ్వ, కూర్చో. కూర అయితే కూర లేదు, తొక్కుతోని తినబుద్ధి అయితే లేదు బిడ్డ. ఉన్నది గింతంత గోజుకుడు కూర వండినా తెత్తా. ఏం కావాలి? కూర కావన్నా? నాకే వేసే దిక్కు లేదు, కూర కావాలి అనుకుంటా వచ్చినావా? అయ్యో బంగారం కూర సలం ఉండే ఏమద్దే బుజ్జి, నేను మా ఇంటికి లేదా అని నీ అవ్వ పింఛన్ పైసలు ఏం చేస్తాను? కూరగాయలు తెచ్చుకోక ఏమైనా మా ఇంటి కూరకెత్తా కూర కూర అనుకుంటా. ఎప్పుడన్నా ఎరికైనా వెయ్యాలి వచ్చా నేను. ఇగో లచ్చవ్వ, మా ఇల్లు కొంచెం పడతానే. ఏమద్దావా నీ కూర? ఎందుకు ఏమైంది? అట్లా అంటాండి. ఏమన్నాడు? ఏమన్నావయ్యా ఆయన? లేదు నీ ముఖానికి ఏమైనా పని చేసే తెలివి లేదు కానీ ఇంటికి వచ్చిన మనుషుల్ని తిట్టడానికి అయితే ఉన్నదా? ఏందే పిల్ల, ఎప్పటికీ టీవీ చూసుకుంటూనే ఉంటాడు. మొక్క మార్చుకున్న పిల్ల మొగని కీడని అడ్డె రాళ్ళు కుర్తేమని మొగని మొక్క మీద తింటాడు పంటాడు, ఏం సోయి ఉన్నది? ఏం సోయి లేదు. ఏమైనా పిల్లని చూసుకుంటే గిట్ల అయితే ఏం సంసారం చేస్తాడు పోరి? ముసలానా బాగా మాట్లాడతాను, నువ్వు సంసారం అట్లనా? బాగానే వస్తుంది నీకు. మరి బాగా అయితేనే మాటలు అంటే నీ ఇంటికాడ ఉంటానని అంత అయిపోతాను మీకు. బాగానే మరి లేకపోతే నీ అబ్బాయి నేను ఇలా పని చూసుకొని ఇంటి మొక్క తాగు. నీకు బాగా అలసి అయిపోయినా మొగలంటే అసలు విలువే లేదు నీకు. అంత మీద పడతానే మెతుకులు తుప్పిర్లన్నీ. ఇక అదొకటి ఉన్నది, ఏమైనా ఇంట్లో మొక్కన తిరిగి వాడేం చెప్తాను వీడేం చెప్తాను సంసారం చేస్తాడా చేయడా? నీ ముసలా నీకు అగ్గిదాలుగా మంచి మంచి రీల్స్ చేసి మనం అప్లోడ్ చేయాలి తెలుసా? ఒక రీల్ కట్టేడు వెనక చేద్దాం. ఏంటి తెలుసా? బాధపడకు పెంగపడకు, బాధపడకు పెంగపడకు, ఇట్టబోయి అట్టనే ఇట్టబోయి అట్టనే అని పాడుకోవాలి. మంచిగా ఉండాలి. మోడల్ మోడల్ రత్తు మోడల్. నీకు తెలియదు, నువ్వు ఈ ట్రెండ్ లో లేవు బ్రో. నీ ముఖం ఊకో బాయ్. స్వాతననే నమస్తే. స్వాతన నమస్తే. ఏందన్నా ఆగమవుతానట? పని ఉన్నది చెప్పు తమ్ముడు. ఏం పని అన్న? పని ఉన్నదంటే ఏం పని అంటే ఏం చెప్పాలి? కాంజారే కేకుజారే భాయ్. ఎవరు వీడు? ఏమన్నా రత్తన్న 10 ఏళ్ల కింద పట్నం పోయి ఇప్పుడే వచ్చిండు. అరే ఇక చెట్టు కింద రత్తన్న. రైజింగ్ స్టార్ రత్తు. ఏందన్నా మొత్తం గిట్ల తయారేను? రామ్ నగర్ ఓల్డ్ సిటీ గిల్లి ఉంటది. అవుతామి నువ్వు పర్షన్ పోతున్నావు, ఏడిపోతున్నావు? ఏం చెప్పమంటావు అన్న, నాకు గోజా తెల్ల లేతే పొద్దు ఊగితే నా పిల్లం పొట్టు తిరుగుతుంది. ఖాళీగా ఉంటాను, ఏం పని చేస్తలేవు, ఏం శాతం అయితే లేదు అంటుంది. నీ అవ్వ ఇంట్లో అలసి అయిపోయిందే. నీ అవ్వ ఏదైనా పని చూసుకుందామని పోతాను నేను. నిజమేనా? మా అమ్మ కూడా ఇంటికాడ ఒకటే ఏం పని చేస్తలేవు అని. అరే బాయ్, పిల్లం అన్నాక తిడుతుంది, తల్లి అన్నాక తిడుతుంది. కానీ నా దగ్గర ఒక పిల్లని ఉంది బాయ్. మీరు నా లెక్క రోల్ మోడల్ గా డ్రెస్సులు వేసుకోవాలి, హైలైట్ ఉంటది. మిమ్మల్ని ఎత్తుకొని ఉంచుతా, సూపర్ అయిన పేరు వస్తుంది మీకు. నేను చూస్తేనే ఒకరం వస్తుంది, మళ్ళీ నీళ్ళకి రెడీగా అంటావు. అరే ఆగురా, అదేదో ప్లాన్ ఉన్నదట చెప్పని రాదురా. అదే ఏముంది బాయ్, సింపుల్ ప్లాన్. సేమ్ నా లెక్క పుల్ల అంగిలు వేసుకోవాలి, నెత్తికి రంగు వేసుకోవాలి, ప్లాస్టిక్ చెప్పులు వేసుకోవాలి, రీల్స్ చేయాలి, పాపులర్ అవుతాం. మనకి ఎమినిస్ అవుతారు, వాళ్ళకు తిరుగు దమ్కిచ్చినామనుకో ఫుల్ ఫేమస్ అవుతాం, సెలబ్రిటీలం అవుతాం. ఆన్ ఇంటర్వ్యూ ఈన్ ఇంటర్వ్యూ ఫుల్ బిజీ. ఏ జేబులను చూసినా 100 కట్టలు, పైసలు. సూపర్ ఉంటుంది బాయ్. నిజమా అన్న? ప్రమోషన్స్ వస్తాయా అన్న? నాకేదో తేడా కొడుతుందన్న. అద్దు తేడా కొట్టుడేంది బాయ్? మనూరు నుంచి పోయిన ఇంటర్ పిల్లలు అంతా ఎగ్జామ్స్ రాసుడు పని చేసి హాయిగా రీల్స్ చేసుకొని సెలబ్రిటీ లైన్లు ఫుల్ హవా చేస్తుంది హైదరాబాద్ సిటీ మొత్తం. మీరు ఇన్నే ఉండండి, నా మాట విన్నారనుకో మిమ్మల్ని సూపర్ సెలబ్రిటీలు చేసే పూర్తి బాధ్యత నాదే. నన్ను నమ్ముకోండి. అరే ఇదేదో మంచిగా ఉన్నది కదరా. ఇక్కడ అదో ఇదో పని చేసే బదులు మంచిగా పూల సొక్కాలు వేసుకొని, నెత్తికి రంగు వేసుకొని, రబ్బర్ చెప్పులు వేసుకొని రీల్స్ చేస్తే ఫేమస్ అవుతాం కావచ్చురా. సూపర్ గంతే. జుమ్మా అంటే కథమే. నువ్వు ఇట్లా జుమ్మా అయితే నిజంగానే. అరే అయితాం భాయ్. ఏందో బొందలు గడ్డ పడతావు ఏంది నాకు తెలియదు. నా మాట నమ్మితే బాగుపడతారు, లేకుంటే పిల్లలతో తిట్లు పడతారు. మీ ఇష్టం. అరే లేదురా చేద్దాం. నీ ఇష్టం. రండి బాయ్.
చేద్దాం పా. డ్రెస్సులు ఎత్తరా మీకు? బాయ్ గిల్లి గిల్లి ఉందా? ఖాళీ బొరాన్ బాయ్. ఎట్లుంది బాయ్? బొరాన్ ఖాళీ బొరాన్. చూపిద్దాం పా మన తడాగా. గిల్లి ఉంది బాయ్. యోయో మోడల్ బొరాన్ మోడల్. అగో హే లచ్చిబాయ్ మమ్మల్ని గుర్తుపెట్టినావే? ఎవరో పడతావు నన్ను లచ్చిపోయి అంటాను. ఏ ముసల్దాన చక్కా చూడ మేమా గిట్ట తయారైంది పోరగాళ్ళు. అరే ఓ లచ్చే స్టైల్ యూత్ యూత్ కాలి బోరని ఉంటారే. ఏంది బయటేనా? భార్య కాదే బొరాన్. బొరాన్ బొరాన్. గిట్ట తయారైంది గిరిడే బర్రా అయినా మన రత్నాకర్ అన్న. రత్నాకర్ అన్న అన్ని లీక్ అయినా ఆయన గట్లుగుతాను. ఏ మిసల్దానా స్టైలే స్టైల్ ఇది. ఏం స్టైలో ఏం కథ ఏం గట్లుగుతాను ఏంది? యూతే యూత్. అయినా ఈ ముసలితో మనకెందుకురా? యో యో అసలు ఇచ్చావు. మంచిగా తయారైళ్ళు బొరాన్ బొరాన్ అంటున్నారు. పగడ దొంగ లెక్కున్నారు మీరు. ఏ బో బో. ఏ స్వాద్ బాయ్ ఓల్డెస్ట్ మ్యాన్ మీ ఇంటికి పోందా? మన ర్యాప్ ఆడదు బాయ్ ఎవడి ఖాన్ బారి గుంజాలి ఇప్పుడు పోయి. ఉంచాలే. రజనావా ఓ రజనావా ఏం చిన్నమ్మా? ఉన్నవా లేవా అని. ఏమున్నా నేను ఏడవేనిగో బట్టలన్నీ వెండినా ఎండినాయి మర్చేస్తాను. ఏం గిట్ల వచ్చినావు? అవు బిడ్డ అల్లుడి వేయండు. ఓ నీ అల్లుని మొహం దోమా. అల్లుడా? అల్లుడు తినుడు పండుడు ఏం పని చెప్తాడు? ఏడ తిరగవేండో ఏమో ఆయన గురించి అడగకును. అయ్యో బిడ్డ ఇక ఎట్లాగో తమ్ముడు తిరుగుతాడు, మా అల్లుడు కూడా తిరుగుతాడు కదా, ఇంత ఛాయ్ హోటల్ పెట్టిద్దామేంది? కాదు చిన్నమ్మ, తమ్ముని కంటే లగ్గం కాలే, వాడు ఏడు తిరిగినా నడుతుంది. ఈ మొద్దు మొక్క పోనికి పెండ్లాం వ్యవహారం సంసారం గింత ఉన్నది. ఏదైనా వంగి పని చేద్దామన్న సోయి ఉన్నదా? ఏ సోయి లేదు. అరే రాను రాను ఇంత మొద్దులే తయారవుతాడు. ఓ ఇంత మొద్దు మొహం పెట్టుకున్నాడు, తింటాడు, 8-10 గంటల దాకా వంటాడు, లేస్తాడు, తిరుగుతాడు. ఏం చేయాలి బిడ్డ? దినదినానికి నాకేమో శాతం అయితే లేదు. వానికి ఏమైతే ఇయ్యాలంటే ఇచ్చేటట్టు లేడా? అస్సలే పని చేసుడు లేదా, ఏం లేదా, 10 రూపాయలు సంపాదించుకొచ్చేది లేదా? ఇంతంత ఛాయ్ హోటల్ అన్న పెట్టిస్తాము అంతే. పిల్లని అటుకనే ఇస్తారా? ఏం పని చేస్తాడు అవ్వ అంటారు. ఈ మావని కథ అంటే అటో ఇటో గడ్డ పడ్డది. పోరానికి ఎట్లా? నువ్వు ఛాయ్ హోటల్ అంటున్నావు కానీ వీళ్ళు వంగవాడి పని చేసేనా? ఓ బిడ్డ అక్కడ 3 బట్టల కడ రాన్న పెట్టలేదా? మస్తు గిరాక్ వస్తుంది. వాళ్ళు కట్టిన 10 దొంగలు ఉండే. ఏం మస్తు మంది వస్తా అంటే గిరాక్ అయితే అంటే మంచిగా పైసలు వస్తానే కదా, మంచిగా చేసుకుంటారు. వీళ్ళు కూడా గట్టిసేసారు బిడ్డ. బో మావడా, నా మొగడైతే గ్యాస్ మీద అన్నం మారుతుంది బంద్ చేయ అంటే కూడా పోయి గట్టేడు పోయి బంద్ చేయడు. ఏమ్మా బిడ్డ నాకైతే చేస్తారు అనిపిస్తుంది, పెట్టితేనే మంచిగా అనిపిస్తుంది. బాయ్ చుక్కలకు దమ్కి ఇవ్వాలి బాయ్. చూపెడదాం బాయ్. బాయ్ ట్రెండింగ్ బాయ్. ఓ బిడ్డ ఎవడో ఎవర్రా మీరు? పెళ్ళం బాయ్ రజని బాయ్ అంటారు. ఎట్లా పాడై అడక తినటం లేక ఏంది వేషాలు? ఎవరు మీరంతా? ఏ బేటే నీ మొగని బేటే స్వాగత్ స్వాగత్ బేటే. ఎట్నో పాడైనవేంది? నువ్వేంది? వేషమేంది? నీ కథ ఏంది? గిట్లెందుకు తయారైనా? స్టైల్ స్టైల్ బేటే. మోడల్ మోడల్ స్వాగత్ మోడల్. గుర్తుపట్లే ఓ కర్రె మొక్క పడ. ఏం వేసావు ఇది? ఏం బట్టలు అవి? మీరిద్దరు సరే కానీ గీడవుడు చింత మొద్దు లెక్క గిట్ల పాడాడు. ఓ బిడ్డ 3 రోజుల వట్టిగా విని ఆగం చేస్తాను. వీడు ఎక్కడ తాపరమైందో ఏం కథ మొట్టు ఉన్నాడు. ఎవరు నువ్వు? యోయో రైజింగ్ స్టార్ రత్తు మోడల్ బేటే. ట్రెండింగ్ రత్తు మామయ్య. నువ్వేంది గిట్ల పాడైనావు? వేషమేంది? మీ కథ ఏంది? ఏ బేటే ఈ కాంచె లెవెల్ అన్న పలికి మనోళ్ళు అన్నా అనుకో పనులు కొడతాం. ఇప్పుడు నువ్వు చేసే పని ఏంది? రీల్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ మొత్తం మాడలే. రీల్స్ ఏం చేస్తావు? రీల్స్ అని రీల్స్ తో ఏమైతుంది? ఇప్పుడు చూడండి ఒకటి ఒక వీడియో చేయాలి బాయ్. ఒకటి చూసుకో. ఏం చిన్న మా వీడు గిట్ల పాడాడు. నీ బొత్త డాన్స్ చూడు. మోడల్ మోడల్ సూపర్. మా వాల్యూస్ ఇప్పుడు తెలివాయి మీకు. సూపర్ మోడల్స్. ఓ బిడ్డ 3 రోజుల కంచాగో గదే కథ. పొలగాన్ని తీసుకుపోయి ఒక గట్టిన ఆగం చేస్తాను. నువ్వు ముందుగా అద్దాలు తీరా. నీ ముఖం ఏడుందో అద్దాలు ఏడుందో కనబడుతుంది. డైలాగ్
బర్త్డే రోజుకోసారి కేకు, షటిల్ ఆడడానికి కావాల్సింది కాకు, మమ్మల్ని చూస్తే అందరు అవ్వాల్సింది ఖాళీ బొరాన్ విలేజ్ మోడల్ విలేజ్ మోడల్స్. మీ బొంద మోడల్స్ మీరట విలేజ్ మోడల్స్ అట. నువ్వు పతాక పెట్టినావు అంటే చింతగింజలు అమ్ముకునేటోళ్ళ లెక్క నువ్వున్నావు, డాంబర్ రోడ్ లెక్క నువ్వున్నావు, మొద్దు ముఖం పెట్టుకొని ఎద్దోలా నువ్వున్నావు. మీరట విలేజ్ మోడల్స్ అట. ఏం పుట్టిందానికి ఇట్లా తయారయ్యారు? నువ్వేనా దీనికి అత్తడి కారణం? హే గాయ్స్ దగ్గర రండి, ఒక ర్యాప్ వేద్దాం. యో కమ్ ఆన్ స్టార్ట్. యో నీ వల్ల కాదు నన్ను కొట్టుడు, ఇంకా నీతోనే ఏమైతుందే నా డొంక. నిన్ను తెలుసుకుంటే అసలు ఉండవు ఇంకా. నీ కళ్ళల్లో పొడుస్తాను కట్టి పోయి తింటావు జొన్న రొట్టె. ఇట్లనే చేసావంటే హుషారి, నిన్ను తలగబెడతా నీ ఇంట్లోకి వచ్చి జొర్రి. స్వాగేష్ మోడల్ అంటారా బాబు? ఈ బట్టలేంది, వేషమేంటి? ఎట్లా పాడైనా వెరికేనా? అక్క తినటం లెక్కున్నా అచ్చం. ఈ అంగేంది, ఈ బుచ్చగల ఎక్కడ నువ్వు నీ జుట్టేంది, నీ టోపేంది, ఈ అద్దాలేంది, ఈ బూట్లేంది, నీ అంగడేంది? ఓ పెన్లం లేదు, ఓ ఎవరం లేదు, ఓ సంసారం లేదు, మొద్దు తినే బొత్తల కొడతా మళ్ళీ అంత బొత్త వలిగి పీకాలి. ఏంది నీ కథ ఏంది? ఇదేంది వేసేది? ఆ బుడుబుక్కలు సరేనా? ఇట్లా నువ్వు ఇంట్లోకి నాడు. నువ్వు ఫస్ట్ నాడు నీ బావి మీద నీ మీద మా అన్నవయ్య. నువ్వు ఎడవైరావు? నీ బావి మీద మా అన్నవయ్య చిక్కులో వేసారు అన్ని పెట్టుకొని కొంప ముందుకు వచ్చి బాయ్ బాయ్ యో యో అంట. నీ సంగతి చెప్తావు తాత.